Hi students, now I want to explain you solution of pairs of linear equations in two variables in graphical method. ఏంటి solutions of pair of linear equations in two variables in graphical method. ఇప్పుడు దాకా pair of linear equations in two variables solving substitution method, elimination method లో ఎలా చేయాలో you learn. Now pair of linear equations in two variables గ్రాఫికల్ మెథడ్లో వాటికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాఫికల్ మెథడ్ అసలు జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆ ఫామ్లో ఉంటుంది లీనియర్ ఈక్వేషన్. అంటే ఒక ఎక్స్ టర్మ్, టూ వేరియబుల్స్ కాబట్టి ఇంకొక వై టర్మ్, ఒక కాన్స్టెంట్ ఉంటుంది. అంటే లీనియర్ ఈక్వేషన్ డిగ్రీ ఏమో 1 ఉంటుంది కాబట్టి దీని యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, ఈ ఫామ్లో ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషను దీన్ని కనుక ఒక్క ఈక్వేషన్ మనం గ్రాఫికల్ వేలో కనుక రిప్రజెంట్ చేయాలనుకుంటే ఆ వచ్చేది మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్. లీనియర్ ఈక్వేషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటమ్మా? ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లా వస్తుంది. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ కనుక మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా స్ట్రైట్ లైన్గా వస్తుంది. ఇలాగనే కాదు, ఇలాగో లేదా ఇలాగో ఇలాగ మొత్తం మీద ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. లైన్ మాటలోనే ఉందిగా లీనియర్ ఈక్వేషన్ అంటే. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటమ్మా? లైన్, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, అయితే మనకి ఆ స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్స్ ఉంటాయి కదా, ఈచ్ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది అనమాట ఆ లీనియర్ ఈక్వేషన్. ఆ పాయింట్ అంటే ఎలా ఉంటుంది? పాయింట్ గ్రాఫికల్లో ఆర్డర్డ్ పేర్లా ఉంటుంది. ఏదో ఇక్కడ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇది నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0, ఇది 1 అనుకోండి, 1 ఇటు కూడా ఇది 1 అనుకోండి, అంటే 1 ఈజ్ ద సొల్యూషన్ అనమాట. ఈ పాయింట్ అలాగే ఈ పాయింట్ ప్రతి పాయింట్ ఎవ్రీ పాయింట్ ఆన్ లైన్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ది పర్టికులర్ లీనియర్ ఈక్వేషన్. పాయింట్స్ ఆ లైన్ మీద కాకుండా ఇంకా నేను అటువో ఏమైనా సరే పాయింట్స్ తీసుకుంటే కనుక, అంటే ఈ స్పేస్లో ఇదంతా ఒక ప్లేన్ కదా, ఈ స్పేస్లో ఇక్కడ ఏదో పాయింట్ తీసుకున్నాను అనుకో, దిస్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ టు దట్ లీనియర్ ఈక్వేషన్. దానికి ఇది సొల్యూషన్ కాదు. ఇక్కడ పాయింట్ తీసుకుంటే సొల్యూషన్ కాదు. ఏ పాయింట్ సొల్యూషన్? ఓన్లీ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్స్ మాత్రమే ఆ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అవుతాయి. ఓకే, ఒక లీనియర్ ఈక్వేషన్ అయితే అలా. మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కదా. అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు కూడా అంతే, ఒక ఈక్వేషన్తో ఒక లైన్, ఇంకొక ఈక్వేషన్తో ఇంకొక లైన్ వస్తుంది అనమాట. అంటే 2 లైన్స్ కనిపిస్తాయి గ్రాఫ్ మీద. 2 లైన్స్ కనిపించినప్పుడు ఆ 2 కనుక ఇంటర్సెక్ట్ అయితే కనుక ఆ పాయింట్, ఇంటర్సెక్టింగ్ పాయింట్ని సొల్యూషన్ అంటాం. సపోజ్ ముందు ఒక లీనియర్ ఈక్వేషన్ ఉందనుకోండి, దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా చెప్పాలో చెప్తున్నాను. సపోజ్ 2x + y = 5. ఒకటే లీనియర్ ఈక్వేషన్, 2 లీనియర్ ఈక్వేషన్స్ లేవు, 1 లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం. దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ స్ట్రైట్ లైన్ వస్తుందా? అది గ్రాఫ్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి? గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేయాలంటే ఏంటి? పాయింట్స్ ఉండాలమ్మా. పాయింట్స్ ఉండాలి. ఇలా పాయింట్స్ ఉండాలంటే ఏంటి? ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటువంటి పాయింట్స్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే ఏం చేస్తాం? ఫస్ట్ ఒక టేబుల్ ప్రిపరేషన్ చేస్తాం. ఎక్స్ అనేది ఒకటి. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ నుంచి ఎక్స్ కదా, ఇంకొక వై అనేటువంటి కోఆర్డినేట్ కావాలి కదా. సో ఏం చేయాలి? ఈక్వేషన్ నుంచి వై ఈక్వల్ అని తెచ్చుకోవాలి. ఎక్కడుంది వై ఈక్వేషన్లో? ఇక్కడ ఉంది. ఇది 2x + y = 5 y ఈక్వల్ టు అని తెచ్చుకుంటున్నాను. ఈక్వేషన్ చేంజ్ చేసుకున్నాను. అంటే ఈ వై ఈక్వల్ టు కావాలంటే ఈక్వల్ టు కేవలం ఓన్లీ వై ఉండాలంటే వైతో పాటు ఇక్కడ ఏముంది? 2x ఉంది. 2xని ఏం చేయాలి? అటుపక్కకి ట్రాన్స్పోజ్ చేయాలి. అక్కడ ఆల్రెడీ ఏముంది? 5 ఉంది, అది అలాగే ఉంటుంది. ఇటుపక్క నుంచి వెళ్ళింది ఇక్కడ ఏ సైన్తో ఉంది? ముందు చూడాలి, ప్లస్తో ఉంది. అది ఇటుపక్క వెళ్తే ఏమవుతుంది? -2x. అంటే y ఈక్వల్ టు ఏమొచ్చింది? 5 - 2x. ఆ y ఈక్వల్ టు 5 - 2x అని ఇంకొక కాలంలో పెట్టుకోవాలి టేబుల్లో. అప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ మనం అనుకుంటున్నాము, ఆ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాము. చేసినప్పుడు మనకు వై వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఎక్స్ వైయే కదా ఆర్డర్డ్ పేరు పాయింట్. సో ఎక్స్ వైకి ఇంకో కాలం పెట్టాను. ఎగ్జాంపుల్ ఇక్కడ 0 తీసుకున్నాను, ఎక్స్ ఈక్వల్ టు ఈ 0 నేను చేస్తాను, ఈ ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూషన్ చేస్తాను, ఎక్స్ ప్లేస్లో పెడతాను. ఎక్స్ ఈక్వల్ టు 0.
సో ఈక్వేషన్లో y ఈక్వల్ టు 5 మైనస్ 2 ఎక్సే ఎక్స్ రాయడం, ఇంకా ఎక్స్ బదులు ఈ జీరో సబ్స్టిట్యూషన్ చేసాం. ఈ రెండింటికి మధ్యలో ఏ సైన్ ఉందో అదే సైన్ కదా అక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఏమీ లేదంటే ఏంటి, ఇంటూ ఉంది. సో ఈ రెండు ఇంటూ 2 జీరోస్ ఏమవుతాయి, జీరో అవుతుంది. 2 జీరోస్ జీరో, జీరోతో దీన్ని మల్టిప్లై చేస్తే జీరో వస్తుంది కాబట్టి జీరో. అప్పుడు ఏమొచ్చింది, 5 మైనస్ జీరో వచ్చింది. 5 మైనస్ జీరో అంటే మళ్ళీ ఏమవుతుంది, 5లోంచి ఏమి తీయట్లా. సో 5 అంటే y ఈక్వల్ టు ఏమైంది, 5 వచ్చింది. ఇక్కడ x ఈక్వల్ టు ఏమైంది, 0 అయింది. y ఈక్వల్ టు ఏమైంది, 5 అయింది. సో 0, 5 అనేది ఆ ఆర్డర్డ్ పేరు అన్నమాట. అగైన్ టేక్ x ఈక్వల్ టు 1. we have to substitute x equal to 1 in this equation. So y equal to 5 minus 2 into x place lo we have to substitute 1. Then what we will get, 5 minus 2 ones 2, 5 minus 2. Then again we get 3. 5 minus 2 equal to 3. So here 1 3 is the ordered pair. 1 is the x, y equal to 3. So 1 3 is ordered pair. If you take 2 points, we will get one line. But take 3 points. X equal to 2. We are taking x equal to 2. Substitute x equal to 2 in this equation. ఈ ఈక్వేషన్లో పెడుతున్నాం. y equal to 5 minus 2 into 2 తీసుకుంటున్నాం కాబట్టి సార్ 2 పెట్టి రాయాలి. 5 minus 2 is 4. 5 minus 4 means 1. y equal to 1 and x equal to 2. x 2 y 1. సో ఆ పాయింట్ ఏమవుతుంది, 2. ఇలా పాయింట్స్ ఒక 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ 3 పాయింట్స్ని మన గ్రాఫ్ దగ్గరికి వెళ్ళి మన పాయింట్స్ని ప్లాట్ చేయాలి. 0 5 మనం ఇప్పుడు కూడా ఏం చేస్తాము, ప్లేన్ని 4 పార్ట్స్గా చేస్తాం కదా గ్రాఫ్ షీట్తో. ఇవి సెంటర్ పాయింట్ 0 అంటాం, ఆరిజిన్ 0 0. ఈ దీనికి రైట్ సైడ్ ఏమో పాజిటివ్ వాల్యూస్, ఇది x యాక్సిస్. లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ వాల్యూస్. ఈ పాజిటివ్ వాల్యూస్ ఇటుపక్క ఏమో 1 2 3 4 5 లైక్ దట్. ఈ 0 నెక్స్ట్ ఇటు పక్క నుంచి ఇలా -1, ఆ నెక్స్ట్ -2 -3 -4 లైక్ దట్. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ లైక్ దిస్. ఇన్ ద సేమ్ వే దిస్ ఈజ్ y యాక్సిస్, వర్టికల్ లైన్ ఈజ్ y యాక్సిస్. హియర్ ఆల్సో దిస్ ఈజ్ 0, అప్వర్డ్స్ పాజిటివ్ వాల్యూస్, డౌన్వర్డ్స్ నెగిటివ్ వాల్యూస్ 1 2 3 4 5 లైక్. డౌన్వర్డ్స్ -1 -2 -3 -4 ఇలా గ్రాఫ్ పేపర్ మీద మనం మార్కింగ్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు ప్లాట్ ద పాయింట్స్. హియర్ పాయింట్ ఈజ్ 0, 5. 0 మీన్స్ x ఈజ్ 0, y ఈజ్ 5. x 0 మీన్స్ ఇక్కడ ఉంది 0, y 5. ఇలా x ఒకటి లేదనుకోండి, ఆ y 5 అంటే y మీద 5 దగ్గర పాయింట్ దగ్గర మనం మార్క్ చేసేయాలి. y అంటే ఏంటి, నిలువలేను. దాని మీద 5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. +5 పైన ఉంటుంది, -5 కింద ఉంటుంది. +5 కాబట్టి అక్కడే మార్క్ చేసాను, ఎందుకంటే ఇది 0 అయిపోయింది కాబట్టి మార్క్ చేసి. నెక్స్ట్ 1 3 వీ హ్యావ్ టు ప్లాట్ ద పాయింట్ 1, 3. దట్ మీన్స్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 3. x, దిస్ ఈజ్ x. y, x ఈక్వల్ టు 1 ఈజ్ హియర్. y ఈక్వల్ టు 3, y 3 ఈక్వల్ టు హియర్. డోంట్ మార్క్ హియర్ అండ్ హియర్. యూ హ్యావ్ టు జాయిన్ దీస్ 2 లైన్స్ వేర్ మీట్స్. దట్ ఈస్ ద పాయింట్ 1, 3. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయి, ఈ 1 ఇలా 3 ఇలా ఎక్కడ మీట్ అయ్యాయి, ఇక్కడ మీట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ద పాయింట్ 1, 3. కొంతమంది అమ్మాయిలు 1 అంటే ఇక్కడ 1 దగ్గర ఇక్కడ పెట్టేస్తారు, 3 అంటే 3 దగ్గర పెట్టేస్తారు. ఈ 2 పాయింట్స్ అనుకుంటారు. 2 పాయింట్స్ ఎలా వస్తాయి, రావు కదా, ఒక పాయింటే కదా ఇది. ఈ 1 దగ్గరే వేలు పెట్టుకొని, అలాగే ఇక్కడ వేలు పెట్టుకొని, ఈ 2 లైన్స్ ఎక్కడ మీట్ అవుతాయి, అది 1 3 అమ్మ. ఓకే. నెక్స్ట్ పాయింట్ 2 1. x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు x మీద 2 ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకోవాలి. x మీద 2 ఇక్కడ, y ఈక్వల్ టు 1, y మీద ఈ y లైన్, y మీద 1 ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు. ఈ 2 లైన్లు ఎక్కడ మీట్ అవుతాయి ఆ పాయింట్ ఇలా ఇలా. ఈ పాయింట్ 2 1. దిస్ ఈజ్ ద పాయింట్ 2 1. దిస్ ఈజ్ ద పాయింట్ 0, 5. ఓకే. ఇలా ఈ పాయింట్స్ అన్నింటినీ ఏం చేయాలి, అలా 3 పాయింట్స్ మార్క్ చేసాం. దెన్ if we join these 3 points with scale, we will get a straight line like this. Straight line వచ్చింది. ఆ స్ట్రైట్ లైన్ నేమింగే ఇదనమాట, 2x + y = 5. దిస్ ఇస్ ద స్ట్రైట్ లైన్ ఆఫ్ 2x + y = 5. ఇలా ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. ఓకే. అదే మనకి కనుక వీ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్.
పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ తీసుకున్న సరే ఏమవుతుంది, రెండింటికి రెండు లైన్స్ వస్తాయి. దే రిప్రజెంట్ లైన్స్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఇదే ప్లేన్లో ఆ రెండు లైన్స్ మనం రిప్రజెంట్ చేస్తాం. సేమ్ ప్లేన్లో కనుక ఇఫ్ వీ హ్యావ్ టూ లైన్స్ ఇన్ ద సేమ్ ప్లేన్, what can be the possible relations between them? What is the significance of this relation? టూ లైన్స్ కనుక ఇదే లైన్లో ఇలాగే వచ్చేస్తే అప్పుడు వాటి మధ్య రిలేషన్స్ ఏమేమి ఉండొచ్చు. when two lines are drawn in the same plane, ఒకే లైన్లో ఒకే ప్లేన్లో టూ లైన్స్ కనుక ఇలా ఉన్నాయనుకోండి, ఇలా గ్రాఫ్ పేపర్ ఉంది, ఒక లైన్ ఇలా ఉంది, ఇంకో లైన్ ఏదో ఇలా ఉందనుకోండి, వచ్చాయనుకోండి. ఈ టూ లైన్స్ ఏమవుతుంది, ఎక్కడో చోట పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి కదా, ఇంటర్సెక్టింగ్ లైన్స్. లేదు, ఒక లైను ఇలా ఉంది, ఇంకో లైన్ కూడా ఇలాగే వచ్చింది అనుకోండి, ఓ లైన్ ఇలా ఉంది, ఇంకో లైన్. అంటే ఈ టూ లైన్స్ ప్యారలల్ లైన్స్లో ఉన్నాయనుకోండి, మీట్ అవ్వట్లేదు అనుకోండి, అవి ప్యారలల్ లైన్స్, నాట్ ఇంటర్సెక్టింగ్. అదే ఒక లైను ఇలా, ఒక లైన్ ఇలా ఉంది గ్రాఫ్ పేపర్ మీద, ఇది గ్రాఫ్ అనమాట, ఇది గ్రాఫ్ షీట్, దీని మీద లైన్, అదే లైన్ మీద ఇంకొక లైన్ కూడా వచ్చేయడానికి అవకాశం ఉందిగా, ఇంకో లైన్ కూడా వచ్చేసింది అనుకోండి. అంటే ఏంటి, ఈ లైన్ లాగే ఆ లైను పాయింట్స్ దాంట్లో మీద మీట్ అయ్యి. అంటే ఏంటి మనకి, వెన్ టూ లైన్స్ ఆర్ డ్రాన్ ఇన్ ద సేమ్ ప్లేన్, ఈ ఫాలోయింగ్ సిచ్యువేషన్, త్రీ సిచ్యువేషన్స్, ఏదో సిచ్యువేషన్ పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. టూ లైన్స్ మే ఇంటర్సెక్ట్ అట్ వన్ పాయింట్, టూ లైన్స్ మే నాట్ ఇంటర్సెక్ట్, that means they are parallel. Two lines may be coincident. Two lines may be coincident like this. ఒకదాని మీద ఒకటి ఉంటుంది అన్నమాట, లైక్ దిస్. ఇలా అవడానికి సిచ్యువేషను మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇలా అయినప్పుడు ఏమవుతుంది, ఇలా గనక ఉంటే ఇంటర్సెక్ట్ అయితే అక్కడ సొల్యూషన్ ఉందన్నమాట. దట్ ఈస్ ద సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. వన్ సొల్యూషన్ ఉందన్నమాట, ఒక సొల్యూషన్ ఉంది, యూనిక్ సొల్యూషన్. ఇలాంటి లైన్స్లో ఏమంటారంటే కన్సిస్టెంట్ అంటారు. అలాంటి పేర్ ఆఫ్ లైన్స్ కన్సిస్టెంట్ అంటారు. అదేవిధంగా ఈ చివరికి వస్తే ఇక్కడ కూడా ఈ లైన్, ఒక లైన్ మీదే ఒక లైన్ ఉంది, అంటే ఏంటి, ఇది మొత్తం లైన్ అంతా కలిసిపోయింది పాయింట్లు. ఇక్కడైతే జస్ట్ ఒక చోట కలిసింది, ఒక సొల్యూషన్ ఉంది. లైన్ అంతా ఇంకో లైన్తో కలిసిందంటే అన్ని చోట్ల ఆ లైన్ ఈ లైన్ కలిసి ఉంది కాబట్టి అన్ని పాయింట్స్ సొల్యూషనే. ఈ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ సొల్యూషన్సే. అంటే ఈ సొల్యూషన్స్, లైన్ అనేది ఎక్స్టెన్షన్ ఎంత దూరంలో చేయొచ్చు కాబట్టి పాయింట్స్, ఈ సొల్యూషన్స్ కూడా ఇన్ఫినిట్ ఉన్నాయన్నమాట. ఇదైతే కనుక యూనిక్ సొల్యూషన్, ఒకటే సొల్యూషన్ ఉంది. యూనిక్ అంటే ఒకటే సొల్యూషన్ ఉంది. ఇక్కడైతే ఏంటి, చాలా సొల్యూషన్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటాం ఒక్కోసారి, ఇన్ఫినిట్. ఎందుకంటే లైన్ ఎంత దూరమైన ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఇన్ఫినిట్ సొల్యూషన్స్. ఓకే, అలాంటప్పుడు కూడా దీనికి కూడా సొల్యూషన్ ఉంది కాబట్టి ఇది కూడా కన్సిస్టెంట్ అంటారు, కన్సిస్టెంట్ లైన్స్ అంటారు. అంటే ఒక చోట కలిసిన మొత్తం లైన్తో మొత్తం కలిసి ఉన్నా సరే కన్సిస్టెంట్ లైన్స్ అంటారు. ఆ పేర్ ఆఫ్ లైన్స్ కన్సిస్టెంట్ అంటారు. దీనికి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, దీనికి యూనిక్ సొల్యూషన్. మరి ఇలా లైన్స్ అసలు మీట్ అవ్వకుండా డూ నాట్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్ అయితే కనుక ఆ లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటాం, వాటిని ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. ఇన్కన్సిస్టెంట్, ఇన్ అనేది చేరింది ఎక్స్ట్రా. ఇక్కడ కన్సిస్టెంట్ అన్నాం, ఇక్కడ ఇన్కన్సిస్టెంట్. ఇవి ప్యారలల్ లైన్స్ అన్నమాట. ప్యారలల్ లైన్స్ ఇక్కడ కలవలేదు కాబట్టి అసలు సొల్యూషన్ లేదు. ఎక్కడన్నా కలిస్తేనే సొల్యూషన్ ఉంటుంది, కలిసిన పాయింట్ సొల్యూషన్ చెప్తాం. కలలేదు కాబట్టి ఇక్కడ నో సొల్యూషన్. ఇక్కడ యూనిక్ సొల్యూషన్, ఇక్కడ నో సొల్యూషన్. ఇక్కడ ఇన్ఫినిట్ సొల్యూషన్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ఫినిట్. ఇది కన్సిస్టెంట్, ఇది కన్సిస్టెంట్ కాదు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు పాసిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టూ లైన్స్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపించినప్పుడు ఇలాంటి సందర్భాలు రావడానికి అవకాశం ఉంది. అయితే ఆ సెకండ్ లైన్ ఈక్వేషన్, సపోజ్ ఒక సెకండ్ పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ కూడా ఉందనుకోండి మన దగ్గర, అప్పుడు దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇలా టూ ఈక్వేషన్స్ ఇచ్చారు, 2x + y = 5, 3x - 2y = 4. సాల్వ్ గ్రాఫికల్లీ అన్నారు. ఏమన్నారు? సాల్వ్ గ్రాఫికల్గా సాల్వ్ చేయండి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. 2 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్. సో ఎలా సాల్వ్ చేస్తాం? ముందు ఒక ఈక్వేషన్ తీసుకున్నాం, 2x + y = 5. దానికే చేసాము. ఎక్స్ అనుకున్నాం, వై ఈక్వల్ టు అనుకుని XY ఆల్రెడీ పేరు తెచ్చుకున్నాం, పాయింట్లు తెచ్చుకున్నాం, దాని గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే లైన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఈసారి సెకండ్ ఈక్వేషన్ టేబుల్ తయారు చేస్తాం. ఏంటి సెకండ్ ఈక్వేషన్? 3x - 2y = 4 తీసుకున్నాం సెకండ్ ఈక్వేషన్.
దీనికి కూడా టేబుల్ ప్రిపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్, తర్వాత దీంట్లోంచి వై ఈక్వల్ అని తీసుకొచ్చుకోవాలి. ఎక్కడంటే డైరెక్ట్గా వై కనిపించింది, ఇక్కడ డైరెక్ట్గా లేదు. 2y మైనస్ 2y అని ఉంది. మైనస్ 2y అయినా సరే దాంట్లో మనం ఏం చేయాలి, వై ఈక్వల్ అని తీసుకురావాలి. అంటే ఇక్కడ వై టర్మ్ ఇక్కడ ఉంది ఈక్వాలిటీకి అవుతాం, అటుపక్క ఆల్రెడీ 4 ఉంది. ఈ వై టర్మ్ ఇటుపక్క ఇలా ఉంచాను మైనస్ 2y. ఈ 3x ఇక్కడ ప్లస్తో ఉంది, ముందు చూడాలి గుర్తు, అది ఇటుపక్క వస్తే మైనస్ 3x. నాకు ఇంకా ఏం కావాలి, వైయే కావాలి, మైనస్ 2y వద్దు. సో ఈ మైనస్ 2 కూడా క్యాన్సిల్ అయిపోవాలి. అంటే మైనస్ 2 ఇక్కడ ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇది మైనస్ 2 అనుకున్న అటుపక్క వెళ్ళి ప్లస్ 2 చేసి ఇక్కడ కట్ చేస్తుంది, ఇది ఇంటూ చేస్తుంది. అది ఇటుపక్క వచ్చేటికి ఏం చేస్తుంది, మైనస్ 2 చేస్తుంది. అలాగే వై ఈక్వల్ టు ఈ మైనస్ 2 ఏం చేస్తాను, 4 మైనస్ 3x అలాగే ఉండి బై మైనస్ 2 అని రాసుకున్నాం. అంటే ఏంటి, ఒక వేరియబుల్కి వై ఈక్వల్ అని తెచ్చుకోవాలి మనం. ఒక వేరియబుల్ కాదు వై ఈక్వల్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఎక్స్కి వాల్యూస్ తీసుకుంటాం. సో వై ఈక్వల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎక్స్ ఉంటుంది, ఈ విధంగా చేసినప్పుడు వై ఆన్సర్ వస్తుంది. ఈ 2 పాయింట్స్ని జడ్జ్ చేసి ఏం చేయాలి, మనం పాయింట్ రాయాలి. ఓకే, పాయింట్ ఇలా రాస్తాం, ఎక్స్ వై పాయింట్. ఇది సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. నాకున్నప్పుడు ఇప్పుడు ఏంటి, వై ఏంటి ఇదే. సో నేను దీంట్లో ఏం చేయాలి, ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. వై ఈక్వల్ టు 4 మైనస్ 3, ఎక్స్ ప్లస్లో 0 పెట్టాను, 3 0 0, దీని వాల్యూ ఎంత 0. 4 మైనస్ 0 అంటే 4 బై మైనస్ 2, 4 బై మైనస్ 2 ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s మైనస్ 2 వచ్చింది. అంటే ఆ పాయింట్ ఉంది 0, మైనస్ 2 ఈజ్ ద పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకున్నాం, 2x 2 అనుకుంటున్నాం. ఈసారి ఏం చేయాలి, ఎక్స్ ప్లస్లో ఇదే ఈక్వేషన్ ఇందులోనే పెడుతూ ఉండాలి, దీన్ని చూసి పెట్టకూడదు. ఇదే హెడ్డింగ్ ఏం పెట్టుకున్నాం, దాంట్లో ఎక్స్ ప్లస్లో 2 పెట్టాలి. అంటే వై ఈక్వల్ ఏం చేయాలి, 4 మైనస్ 3 ఎక్స్ ప్లస్లో 2 పెట్టి బై మైనస్ 2, కింద మైనస్ 2 ఉందమ్మా, ఇది మైనస్ 2 వేయాలి. అప్పుడు 4 మైనస్ 6 బై మైనస్ 2. ఓకే, అప్పుడేమవుతుంది, ఇక్కడ ఈ రెండిట్లోనే పైన మైనస్ 2 వచ్చింది, 6 దగ్గర పెద్దది ఉందా మైనస్ 2, కింద ఒక మైనస్ 2 ఉంది. 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఈక్వల్ టు 1. మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ కదా, 1. అంటే పాయింట్ వచ్చింది 2, 1, 2, 1. ఓకే, 1 ప్లస్ 1 అది 2 1. అలా 2 పాయింట్స్ ఉన్నా సరే మన గ్రాఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ తీసుకెళ్ళించాలి ఇదే గ్రాఫ్ షీట్లో, అదే ప్లేన్లో ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ కూడా తీసుకెళ్ళి నోట్ చేయాలి. ఏంటో పాయింట్ 0, మైనస్ 2, 2, 1, 0, మైనస్ 2, 2, 1. రెండింటి 0, మైనస్ 2 అంటే ఏంటి, 0 అంటే ఇక్కడ ఎక్స్ లేదు, వై మీద మైనస్ 2, ఇది వై మీద మైనస్ 2 అంటే వై, ఇది మైనస్ 2 ఎక్కడ ఉంటుంది, కింద ఇక్కడ మార్చేసి. నెక్స్ట్ పాయింట్ అంటే ఎక్స్ మీద 2, వై మీద 1, ఎక్స్ మీద 2, ఎక్స్ మీద 2 ఇక్కడ ఉంది, వై మీద 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ 2 లైన్లు మీట్ అయిన పాయింట్ ఇది. అంటే ఏం చేయాలి, నేను ఇప్పుడు ఈ పాయింట్ని జాయిన్ చేయాలి, ఈ పాయింట్ ఒకటి, ఈ పాయింట్, ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఏమొస్తుంది, ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. స్కేల్తో జాయిన్ చేయాలి. అంటే ఈ 2 లైన్లు ఎక్కడ మీట్ అయ్యాయి, ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఎందుకని, ఈ టేబుల్లోని 2 1 ఉంది, ఈ టేబుల్లోని 2 1 ఉంది. ఒకవేళ పాయింట్ ఇందులో టేబుల్లో లేకపోయినప్పుడు కూడా మీరు లైన్స్ డ్రా చేసినప్పుడు ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ అయితే ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏంటో చూసి అక్కడ నోట్ చేయాలి. అండ్ వచ్చేసిన పాయింట్ సొల్యూషన్ ఉంటుంది 2 ఈక్వేషన్స్కి. అంటే ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఏంటంటే 2, 1 అనమాట. 2, 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈక్వల్ టు 1 అన్నది. ఎక్స్ ఈక్వల్ టు 2 సొల్యూషన్, వై ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద సొల్యూషన్ అనమాట ఈ ఈక్వేషన్స్కి. ఈ గ్రాఫికల్ ఈ రిప్రజెంటేషన్ ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకొని ఒక 3 పాయింట్స్ సొల్యూషన్ ఇలా టేబుల్ ప్రిపరేషన్ చేసుకొని ఆ పాయింట్స్ని గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేసి వాటిని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకొని మళ్ళీ టేబుల్ ప్రిపరేషన్ చేసి ఆ పాయింట్స్ తీసుకొని మళ్ళీ గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేస్తే పాయింట్స్ మళ్ళీ జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఆ 2 లైన్స్ మేబీ ఇంటర్సెక్ట్ లైక్ దిస్ అంటే అప్పుడు సొల్యూషన్ కనపడుతుంది మీకు. ఆ పాయింట్ ఏంటో చూడాలి, నోట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ ఆర్డినేటర్ అయ్యాలమ్మా. ఫస్ట్ ఎక్స్ మీద ఉన్న నెంబర్ ఏంటి, ఆ పాయింట్ నుంచి ఇలా రండి. ఎక్స్ ఏంటి 2 ఉంది, సో 2. నెక్స్ట్ వై మీద ఎక్కడికి వెళ్ళింది 1, సో 2 1. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈక్వల్ టు 1 సొల్యూషన్ రాయాలి. అలా ఇవేంటి కన్సిస్టెంట్ లైన్స్, యూనిక్ సొల్యూషన్. ఒక్కోసారి మీరు లైన్స్ ఇలా గ్రాఫ్లో చూపించేటప్పుడు లైన్స్ కలవకపోవచ్చు, ఇలాగ ఉండొచ్చు, ఇలా రావచ్చు. అంటే ప్యారలల్ లైన్స్ ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్ అని రాసేయాలమ్మ ఇలాగ. ఓకే, ఒకసారి గ్రాఫ్ గీసినప్పుడు 2 లైన్స్ ఒకదాని మీద ఇలా వచ్చేవచ్చు. అప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్స్, కన్సిస్టెంట్ లైన్స్, దాన్ని డిపెండెంట్ లైన్స్ లేదా కోఇన్సిడెంట్ లైన్స్ అని కూడా అనొచ్చు. కోఇన్సిడెంట్ 2 ఒకదాని కూడా తెలిసే కదా, కోఇన్సిడెంట్ లైన్స్ లేదా డిపెండెంట్ లైన్స్ అనొచ్చమ్మ అని రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.